నానా సంఖ్యలు నాకితే పని అయింది. మాచిరెడ్డి గారితో చెప్పు కొడుకులు వస్తున్నారని. రండి. అబ్బా కొడకల్లారా, ఏనుగంత బలం, కొండంత ధైర్యం వచ్చేసిందిరా. మనం ఏ యాంగిల్లో అయినా సరే మర్చిపోకూడని పేరొక్కటే, శివన్న. శివన్న శివన్న. హైదరాబాద్ అంతా నెతికేసాం, ఇటు దొరకడా? బుజ్జా ఎక్కడ్రా? ఎతకలేక చేస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు బుజ్జి? బుజ్జి అంటే మా ఫ్రెండ్ పేరండి. మా ఫ్రెండ్ అని ఎత్తుకుంటున్నాను. మీది వైజాగా? అవును, మీకెలా తెలుసు? బుజ్జి అంటే ఎంవిపి కాలనీ బుజ్జా? రాజు గారు అబ్బాయా? నీ పేరు సత్తి కదూ? అయ్య బాబాయ్, అవును. నేను చిట్టిని. చిట్టా? అయ్య బాబాయ్, అదేంటండి ఆడి కోసం ఎదుగుతుండే మీరు తెగలేరేంటి? మీకు విషయం తెలుసా? మన బుజ్జిగాడు హైదరాబాద్ వచ్చాడు. నిజమా? మీరు హైదరాబాద్ వచ్చారని తెలిసి మిమ్మల్ని ఎత్తుకుంటాడు ఇక్కడికి వచ్చాడు. ఆడిని ఎత్తుకుంటే నేను వచ్చాను. మీరు వాళ్ళ నాన్నగారు నెంబర్ ఇచ్చారంట కదా, అది ఆడికి ఇద్దామని నేను తిరుగుతున్నాను. మీకు బుజ్జిగాడు అంటే చాలా ఇష్టం ఉంటుంది కదండి. అయితే నువ్వు బుజ్జిని చూసావా? చూడటం ఏంటండి బాబు, నేనే ఆయన డైరెక్ట్ గా హైదరాబాద్ బస్ ఎక్కించాను. ఇప్పుడు బుజ్జి ఎలా ఉన్నాడు? ఆడికేంటంటే ఇప్పుడే షోరూమ్ లో తీసిన బండిలో ఉన్నాడు. బుజ్జి ఏం చదివాడు? కంప్యూటర్సా, ఎంబీఏనా? మీరు అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? పోనీ నీ హైట్ ఉంటాడా? నాకంటే హైట్ ఉన్నాడు, సాలిడ్ గా ఉన్నాడు. సతీ, నువ్వు నన్ను గుర్తుపట్టావా? సగం సగం గుర్తుందండి. ఎందుకంటే నేను ఇప్పుడు పక్కదిలోనే ఆడుకున్నాను కదా. ఆ ఇంజనీర్ గారికి నలుగురు గుర్తులు అవడం వల్ల ఎక్కువగా అక్కడ ఆడుకోవాల్సి వచ్చింది. చాలా థ్యాంక్స్ సతీ, మమ్మల్ని ఇద్దరిని కల్పన కోసం తిరుగుతున్నావు. తిరగడం కాదు, మిమ్మల్ని ఇద్దరిని నేనే కలుపుతా. నీ నంబర్ నాకు ఇవ్వు. ఈ రోజు నుండి మన ఇద్దరు కలిసి వెతుకుదాం, ఓకేనా? డన్. yes. నేను చెప్పకపోతే మీకెలా తెలుస్తుందిలే. నా సిటీ ఎక్కడికి వెళ్ళామో ఓడిసేస్తున్నామో ఎన్న మారనే. ఐ లవ్ యూ అండి. పళ్ళు రాలిపోతే ఎదవా పెట్టు. చిట్టి తింది. అక్క, నాకు ఒక డౌట్. కొంపతీసి మన ఇంట్లో ఉంటున్నాడే రజనీకాంత్, వాడేనేమో. రేయ్, ఏయ్, నువ్వేనా రాంగ్ కాల్ ఇస్తోంది? రాంగ్ కాలా? ఎన్నా రాంగ్ కాల్? చెప్తాను పని. ఇది నాది కాదు. అమ్మ నా కొడక. ఏండే ఎత్తండి, ఏమైనా మాట్లాడండి, అదే పోలే. ఒక పాట పాడండి. నీ అబ్బా, నా ఇంట్లో ఉండి నాకే సైట్ వేస్తావురా? చేపల బస్తీకి పంపిస్తాను. ఏం చేద్దాం ఇప్పుడు? బ్రహ్మాజీ, ఆ రూమ్ లో ఉన్నాడే తమిళోడు, అని చంపేద్దాం అనుకుంటున్నాను. నేను ఎప్పటి నుంచో వెయిటింగ్. నువ్వు అను, అన్న వెళ్ళిపోక వేసేద్దాం. అక్క వద్దే వాణ్ణి పెట్టుకుందామా? ముందు నువ్వు తెలుగు నేర్చుకో, ఆ తర్వాత పెట్టుకుందు గాని. అన్నయ్య వస్తున్నాడు. బ్రహ్మాజీ అన్నా రండి, వెళదాం. నువ్వు వెళ్ళన్నా, నేను వచ్చేస్తాను. అరే వెళ్ళండ్రా. రై తీయండ్రా రాడ్లు. రై మొత్తం తలుపులన్నీ వేసేయండి. ఈ రోజు ఆ సాంబార్ గడ అయిపోవాలి. ஏய் என்னடா பண்ண போறீங்க? இந்த ராட்ஸ் என்னடா டேய்? என்னடி இவ்ளோ பெரிய கத்தி? ஏய் కాంపిటీస్ మర్డర్ గన్ ప్లాన్ చేశారా? వీడు నాకు సైట్ కొడుతున్నాడు. అమ్మాయి గారికి సైట్ కొడతారా రే? అమ్మా! ఇప్పుడు మామూలుగా తన్నే. ఒకసారి నా షూ కేసు చూడండి. నెక్స్ట్ ఎవడొత్తే అని దీంతో తంత సంపేస్తే సంపేండ్రా. నేను మాత్రం కనీసం ఒక్కడినైనా పట్టుకెళ్ళిపోతా. చంపేస్తారా? వాడు చంపేస్తారా? 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 రాస్కల్స్. వాడు వదిలిపోరారా? చలే, నీ చేతులు కత్తింటావా? వెళ్ళు, అవుట్, గెట్ అవుట్. అరే సిల్లీ ఫెలా, ఆ నోరు కొంచెం కంట్రోల్లో పెట్టుకోరా. వాళ్ళని చంపేసినా చంపేస్తారు. నీ వల్ల నా స్టోరీ మొత్తం మారిపోయింది డార్లింగ్. సొంత చిట్టే నన్ను మర్డర్ చేయాలని చూస్తుంది డార్లింగ్. నువ్వు ఎప్పుడైనా మర్డర్ చేసావా? లే డార్లింగ్. తుత్తురికే అలాంటి అడివి నన్ను మర్డర్ చేయడం నువ్వు ఎందుకు ఒప్పుకున్నావురా?
అదే నాకు అర్థం కావట్లేదు డార్లింగ్. మూర్ఖత్వం రా నీకు మూర్ఖత్వం. కరెక్ట్ డార్లింగ్. ఆ మూర్ఖత్వమే నన్ను కాపాడుతుంది. అందుకే నీటికి వచ్చి పడ్డా. కరెక్ట్ గా ప్లాన్ చేయండి. కంట్లో పొడి చేయాలి. ఇంతకీ ఆడెక్కడున్నాడు రా? మధ్యలో ఆడేందుకు? అన్నయ్య వీడి గోల్ ఏంటో చూడు. ఈ తమిళ పాటలు భరించలేకపోతున్నాను. ఈ సాంబార్ గాని బయటికి పొమ్మను. ఏంటి సాంబారా? లేదో అన్ని మూసుకుని కూర్చోమని చెప్పు. నేను సాంబార్ కదే, నువ్వే గుల్టీ. పోరా పుస్కి. పుస్కియా చైనీస్ మొహం నువ్వు. చనువిచ్చాను కదా అని ఎక్స్ట్రాలు చీత్రరే చీరేస్తాను. ఇలా రివర్స్ అయిపోయావు డార్లింగ్. నువ్వు వెళ్ళమ్మా. అది పోన్లే డార్లింగ్. నువ్వు నన్ను కొట్టినందుకు నేనేం ఫీల్ అవట్లే. నువ్వు బాధపడకు. నిన్ను కొట్టినందుకు కదరా, అది ఈరోజు నన్ను అన్నయ్య అని పిలిచింది. ఆ పిలుపు విని ఎన్ని సంవత్సరాలైందో. పోన్లే డార్లింగ్, నువ్వు హ్యాపీ అయితే నేను హ్యాపీ. ఎక్కడ్రా? అండర్గ్రౌండ్ అని చెప్పాను కదా మాయా. ఫోన్ మాట్లాడకూడదు పెట్టే. నీ మెంటల్ నా కొడుకు. చెప్పు డార్లింగ్. నిజంరా నా చెల్లెలంటే నాకు ప్రాణం. చిట్టి గారు ఉన్నారండి? నిజం. హాయ్ సతీ. మీరు చెప్పినట్టే పేపర్లో యాడ్ ఇచ్చాను. ఒరే బుజ్జి, నువ్వు ఎక్కడున్నా వచ్చే, చిట్టి వెయిటింగ్ అని. చాలా థ్యాంక్స్ సతీ. నాకైతే బుజ్జిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉంది. అవును, మీరిద్దరు కలిసి ఫోటో ఏదైనా తీసుకున్నారా? ఫోటో అంటే తీసారు కానండి, మన కెమెరా కాదండి. సరే, నెక్స్ట్ ఏం చేద్దాం? నా దగ్గర ఇంకా చాలా ప్లాన్లు ఉన్నాయి, రండి చెప్తాను. రండి. గత 12 ఏళ్ల ఎడబాటు తర్వాత బుజ్జి ఇక్కడే మన హైదరాబాద్ లో ఉన్నాడని తెలిసి తనని ఎలా పట్టుకోవాలో తెలియక, ఎలా కలుసుకోవాలో తెలియక మన రేడియో మిర్చికి వచ్చారు బుజ్జి దిల్ కా ధడ్కన్, చిట్టి మరియు అతని ఫ్రెండ్ సత్తి. ఒరే బుజ్జి, ఎక్కడున్నావురా? నేను సత్యన్ రా. నువ్వు ఎక్కడున్నా సరే రేడియో మిర్చి ఒకసారి వినరా. నువ్వు చిట్టి గురించి ఏం టెన్షన్ పడకరా. చిట్టి నా దగ్గర ఉందిరా. ఒరే చిట్టితో మాట్లాడరా. బుజ్జి 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 వేర్ ఆర్ యు? వేర్ ఆర్ యు? ఈరోజు మా పెళ్లి రోజు. ఒకప్పుడు ఇదే రోజు నేను మా ఆవిడ గుడికెళ్ళి. బుజ్జిగాడు శివన్న కాంపౌండ్ లో దూరాడా? అవును. ఈ యాంగిల్ కొత్తగా ఉందిరా. ఇవాళ లేకపోయింటే శివన నేసేవాళ్ళం. ఆడ అటువైపు ఎందుకు జంప్ అయ్యాడో ముందు ఫోన్ చేసి కనుక్కో. ఏంటి కనుక్కునేది? ఎప్పుడు ఫోన్ చేసినా అంటరౌండ్ అన్నాడు. వాడు మనకే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడు, నాకేం తెలుసు? ₹1,00,00,000 పెట్టి కొనుక్కుని మనమే శివన్న గడికి ఆయన బాడీ గార్డ్గా పంపినట్టుగా ఉందిరా. నేను చాలాసార్లు నమ్మక ద్రోహం చేశాను. అబ్బే, ఈ యాంగిల్లో ఎప్పుడు చేయలే. ఎట్టంటే ఇంకా ఉంచకూడదురా. ఆ శివన్న గడి కంటే ముందు ఇల్లేసేయాలి. మాచిరెడ్డి ఎక్కడ? తెలియదన్నా. ఎక్కడ కనిపిస్తే అక్కడే నరికి పారేస్తానని చెప్పు. అలాగన్నా.